విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంకా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వందల వాహనాలు ఫిట్నెస్ రెన్యువల్ చేయించకుండా నడుపుతున్నారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని పిడిఎస్యు విద్యార్థి సంఘం నాయకులు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. గతంలో జరగారని ఘటనలు జరిగిన రోజులు లేకపోలేదని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేసి యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డిటిఓ రమేష్ రాథోడ్ కు పిడిఎస్యు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 840 పైగా ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు ఉన్నాయని తెలిపారు. అందులో 150 పైగా బస్సులు ఫిట్నెస్ రెన్యువల్ చేయించకుండా నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన బస్సులు ఫిట్నెస్ లేకుండా నడపడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమేనని అన్నారు. వందల సంఖ్యలో ఆటోలు, టాటా మ్యాజిక్లు ఫిట్నెస్ లేకుండా నడుపుతున్నారని, ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులో పరిమితికి మించి విద్యార్థులను కూర్చోబెడుతున్నారని తెలిపారు. గతంలో అనేక బస్సులు, ఆటోలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కావున ఫిట్నెస్ లేని బస్సులను మరియు నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నిజామాబాద్ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు భవానీ, శ్రీకర్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు 840కి పైగా ఉన్నాయి. అందులో 70% మాత్రమే ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం జరిగింది. మిగతా బస్సులకు ఎక్కడ కూడా ఫిట్నెస్ రెన్యువల్ చేయించడం లేదు. గతంలో అనేక ఘటనలు జరిగినాయి. కాలం చెల్లిన బండ్లలో అదేవిధంగా అధిక సంఖ్యలో ఆ బస్సులలో విద్యార్థులను ఎక్కించడం వల్ల అనేక ప్రమాదాలు, ఘటనలు జరిగిన పరిస్థితి జిల్లాలో ఉన్నది. వెంటనే ఈ విద్యా సంవత్సరం ఏదైతే ఫిట్నెస్ రెన్యువల్ చేయించని బస్సులపైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆయా యాజమాన్యాలపైన కేసులు నమోదు చేయాలి. బస్సులను కూడా సీజ్ చేయాలని మేము ఇక్కడ జిల్లా రవాణా శాఖ అధికారులను విన్నవించడం జరిగింది.